మంజులారాణి గారు, ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నారు. మీరు బీఆర్ఎస్ పార్టీలో ఒక మహిళా విభాగానికి సంబంధించి వైస్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. సరే, బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఉంది, ఏంటి, దాన్ని ఏ విధంగా డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నారని మీరు అందరూ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా మీ యొక్క వాయిస్ని వినిపిస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిపాలన చూస్తే మీకేమనిపిస్తుంది? ఎందుకంటే ఒకవైపు కేసులు అంటూ కూడా సిట్ నోటీసులు జారీ చేస్తూ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లాంటి వాళ్ళని సిట్ అధికారుల ముందు విచారణకు పిలుస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ప్రజా పరిపాలన పేరుతో కొనసాగిస్తున్నటువంటి అంశాల్లో ఎక్కడైతే వాళ్ళ బొక్కలు బయటపడతాయనే ఉద్దేశంతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సో ఏంటి నిజంగానే మరి ఈరోజు కేటీఆర్ గారిని సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఆల్రెడీ మీ శ్రేణులంతా కూడా బీఆర్ఎస్ భవన్లో ఉన్నారు. మరి ఏంటి మన హరీష్ రావు గారిని, అంతకుముందు కేసీఆర్ గారిని, ఏంటి దీన్ని ఏ విధంగా చూస్తారు? మీరు స్టార్టింగ్ ఇన్ని క్వశ్చన్లు వేసినావు కదా తమ్మి, నేను స్టార్టింగ్ నుంచి వస్తా. వీడు రెండేళ్ల నుంచి ఏం చేసిండు, ఏం చెప్పొచ్చిండు? ముఖ్యమంత్రి వీడు అంటారా మీరు? నేను మాట్లాడతా తమ్మి. ముఖ్యమంత్రి కాదు వాడు. మాకు ఫస్ట్ వాడు తెలంగాణకు ఒక శని. ఏంది శనివాడు? ఈ రెండేళ్లలో శనివాడు. శని త్రయోదశి వచ్చినప్పుడల్లా నీకు తెలుసా, ఏడాదికి ఒకసారి 2 సార్లు వస్తుంది. 2 సార్లు శని త్రయోదశి రోజు పోయి శని న్యూన పోసేసి వచ్చినాం శని మీద. ఎందుకంటే ఈ శనిని మాకు వదిలిపెట్టమని. ఫస్ట్ 2 ఏళ్ళలో నీకు నేను స్టార్టింగ్ నుంచి వీని కథ చెప్తా. 2 ఏళ్ళ ముందు ఏం చెప్పొచ్చిండు ప్రజలకు? కేసీఆర్కి ఇచ్చేటివన్నిటికన్నా డబల్ ఇస్తా అన్నాడు. ప్రజలు ఎందుకు నమ్మిర్రు? 10 సంవత్సరాల బాపు కేసీఆర్ ప్రగతి పదంలో పోయినాం మేము. నీళ్లు నిధులు నియామకాలు, నీళ్లు నిధులు. తెలంగాణ ఎట్లా వదిలిపెట్టిరు తమ్మి? ఎట్లుండే తెలంగాణ? ఎట్లున్నది తెలంగాణ? 10 సంవత్సరాలు మేము 2 ఏళ్ల కింద ఎట్లుండే, 10 సంవత్సరాల తెలంగాణ మేము ఎట్లా చేసినాం? నంబర్ 1 చేసిండు బాపు కేసీఆర్. ఎక్కడొక్కించి వచ్చిండు ఈ పొట్టోడు. ఈ పొట్టోడు ఎట్లొచ్చిండు? రైఫిల్ పట్టుకొని తిరిగిండు వీడు. తెలంగాణ కాదు, ఆంధ్ర దొత్తు వీడు. ఆంధ్ర దొత్తు, తెలంగాణకు విరుద్ధుడు. ఈరోజు వీడు అంటారు కదా, నక్కతోక దొక్కిండు. తెలంగాణ ప్రజలను మోసం చేసి తడి బట్టతోని గొంతు నిడిమి ఈరోజు వచ్చిండు. కేసీఆర్ కళ్యాణ లక్ష్మి ఇస్తుండేనమ్మా. ఏ ముఖ్యమంత్రి ఇచ్చిండు? వరల్డ్లో చెప్తున్నా నేను, భారతదేశం కాదు వరల్డ్లో ఏ ముఖ్యమంత్రి ఇచ్చిండు? ఏ సీఎం ఇచ్చిండు? తెలంగాణ ప్రజలకు, ఆడబిడ్డలకు 1,00,000 రూపాయలు ఇచ్చిన సీఎంని చూపి. ఎవరిచ్చిర్రు తెలంగాణలో? రైతు బంధు, రైతు బీమా. రైతు బీమా అంటే తెలుసా? ఒక రైతు ఇంట్లో చనిపోతే 10 రోజులలో 5 లక్షల రూపాయలు ఆ సర్పంచ్ పోయి ఇస్తుండే. ఇప్పటి వరకు ఇచ్చిండు ఆ రేవంత్ రెడ్డి? సిగ్గు శరం ఏమన్నా ఉందా రేవంత్ రెడ్డి? వాడు ఇంకేమన్నాడు? తులం బంగారం ఇస్తాడు. ఇచ్చిండా? కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తాడు. ఇచ్చినవా? 3 లక్షల మంది ఆడపిల్లల ఉసూరు పోసుకున్నావు. వాళ్ళకి పిల్లలు పుట్టినాక ఇస్తున్నాడు చెక్కులు. నీ బతుకు జడ, సిగ్గు శరమేమని ఉండాలి నీకు? రైతు బంధు లేదు, రైతు బీమా లేదు. పంట నష్టం ఇచ్చిండా? ఖమ్మంలో వచ్చింది, వరంగల్లో వచ్చింది, మహబూబ్ నగర్లో వచ్చింది. వీడు వచ్చినప్పుడు శని ఐరన్ లెగ్ వీడు. ఏ పంట నష్టం ఇచ్చిండు తమ్మి? మాకు హైదరాబాద్లో నీళ్ళు వచ్చినాయి. బాపు కేసీఆర్ ఒక్కొక్క ఇంటికి 10,000 ఇచ్చిండు. వీడు ఇచ్చిండా? మొన్ననే అయినాయి. ఎన్ని మాట్లాడాలి? హైడ్రా ఎవరన్నా తెచ్చిండ్రా? ఇప్పటి వరకు 10,000 మంది పేద ప్రజలను బయట రోడ్డు మీద వేసినావు. పుస్తకాలు తీసుకుంటామంటే కూడా తీసుకోనియకుండా ఆ రంగనాథ్ను పంపించి ఇండ్లన్నీ గులగొట్టిండు తమ్మి. మేము ఉండేది ఓల్డ్ సిటీ, పురాణా ఫుల్ సైడే, రాజనా, కిషన్ బాగ్. మాకు మూసి మా పక్కననే. ఎట్లా మాట్లాడుతున్నాడు వాడు? వాళ్ళకి ఇచ్చిండా? లేదు. గుండు సున్నా పిల్లలు గురుకులాలలో బాపు కేసీఆర్ గురుకులాలు పెడితే 200 మంది చనిపోయినారు. వాళ్ళకేమని ఇచ్చిండా? పిల్లలు చనిపోతుంటే మనం ఫుడ్ పెడుతున్నావా? సిగ్గుందా? అన్ని గురుకులాలు బంద్ చేసుకుంటున్నారు ఈరోజు. ఏం మాట్లాడతాం తమ్మి? ఎక్క దాంట్లోనా? పోలీసు వాళ్ళకి ఇస్తున్నాడా? జీతాలు కరెక్ట్ ఇస్తుండా? రిటైర్డ్ అయిన వాళ్ళకి బెనిఫిట్స్ ఇస్తుండా? ఆడవాళ్ళకి 2,500 ఇస్తున్నావా? 2 నుంచి 4,000 ఇస్తా అన్నాడు బాపు కేసీఆర్. 2,000 ఇస్తే గత ప్రభుత్వంలో తెలంగాణ రాకముందు 200 ఇస్తుండే ఇదే కాంగ్రెస్. ఇప్పుడు 2,000 ఇస్తుండ్రు. ఏమిచ్చిండు తమ్మి? ఏమీ లేదు, గుండు సున్నా. నువ్వు 2 ఏళ్ళది అడిగినందుకు మొత్తం చెప్పే వరకే ఈ కథ ఉన్నది. ఈ రోజు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. సో ఈ రోజు అంతా డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తుందని చెప్పేసి మాట్లాడుతున్నారు. నిజంగానే సరే, మొన్న బొగ్గు స్కామ్ బయటపడుతున్న ఉద్దేశంతో హరీష్ రావు గారికి నోటీసులు జారీ చేశారు. ఆయన సిట్ అధికారులు విచారణ చేశారు. ఈరోజు మున్సిపల్ ఎలక్షన్స్ రాబోతున్నాయని చెప్పేసి దీన్ని డైవర్షన్ చేయడం కోసం కేటీఆర్కి ఈరోజు నోటీసులు ఇవ్వడం జరిగిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉన్నారు? ఇందులో మీకు తెలియంది ఏంటంటే అమ్మా, మీ ఎట్లున్నదంటే దావూస్కు పోయిండు ఈయన. దేనికోసం పోయిండు? పెట్టుబడులా? అక్కడ అడ్మిషన్ తీసుకున్నాడు. మీకు తెలియదా? ఏదైతే యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకుంటో అదే యూనివర్సిటీలో కేటీఆర్ అన్న పోయి అక్కడ చెప్పేది ఉన్నది. ఆయనని ఇన్వైట్ చేసిండు.
కాబట్టి డైవర్షన్ పొలిటిక్స్ ఎందుకు చేస్తుండే కేటీఆర్ అన్న పోయి అక్కడ పాఠాలు చెప్పేది ఉన్నది, ఈ పొట్టోడేమో స్టూడెంట్ ఉన్నాడు. మీకు తెలియంది ఇదే 24, 25కు కేటీఆర్ అన్నకి ఇన్వైట్ చేసిరు, ఈ పొట్టోడు అక్కడ ఉంటాడు. కాబట్టి కేటీఆర్ అన్నకి ఎట్లా ఆపాలి కదా, ఆపితే నేను అక్కడ మళ్ళీ ఎప్పటికి చరిత్రలో నిలబడతాడు. నేను స్టూడెంట్ని, ఆయన లెక్చర్. కాబట్టే ఈరోజు చేసింది అందుకే అనుకుంటున్నాను నేనైతే డైవర్షన్ పొలిటిక్స్. మొన్నటి వరకు ఇంతకుముందు హరీష్ అన్నది కుంభకోణం అయితే బయట పెట్టిండు, వాళ్ళ బామ్మర్ది చేసిన బొగ్గు కుంభకోణం బయట పెట్టిండు. కాబట్టి ఈరోజు ఇట్లా చేసి సో మరి ఇప్పుడు చూసుకుంటే మరి హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ తప్పకుండా అరెస్ట్ అవుతారని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి అంశాలు ఏ విధంగా చూస్తారు? ఎందుకు అరెస్ట్ చేశారు? తెలంగాణ తెచ్చుకున్నందుక. తెలంగాణ కాళేశ్వరం కూలేశ్వరం చేసిరట, 1,00,000 కోట్లు తిన్నారట. అదేవిధంగా మరి ఫోన్ ట్యాపింగ్ కేసు ఉన్నది, అదేవిధంగా ఈ కార్ రేస్ విషయం ఉన్నది. ఇవన్నీ నా మాట విను తమ్మి, ఒకసారి 2 సార్లు ప్రజలు నమ్ముతారు ఈ పొట్టుంది. ఎందుకంటే నమ్మే వానికి ఓటేసిరు. వీడు మాట్లాడే మాటలు వినసొంపుకుండా అప్పుడు వాళ్ళకి. ఇప్పుడు ఎట్లయిపోయింది, చెవులకి రక్తం వస్తుంది, అన్ని అబద్ధాలు. వీడు బట్టెబాజిగాడు కానీ తెలుసని ఈరోజు కాళేశ్వరం లేనిదే ఇవన్నీ నీళ్ళు ఎట్లా పంపిస్తుడు తమ్మి? మల్లన్న సాగర్వి ఇవన్నీ ఎట్లకెంచి వస్తాయి? మనకి కాళేశ్వరం అంటేనే తెలియదు. కాళేశ్వరం స్పెల్లింగ్ నేర్చుకో రేవంత్ రెడ్డి, దావుస్కు పోయినావు కాబట్టి చెప్తున్నా. కాళేశ్వరం గురించి, కాళేశ్వరంకి ఎన్ని పిల్లర్లు ఉన్నాయో తెలుసుకో. వీడు గుంపుకి ఎన్నో దాంట్లలో చెప్పిన, ఒక ఇంటికి పర్రె వాస్తే మనం ఇల్లు కూడా కొట్టుకుంటామా తమ్మి? రిపేర్ చేసుకోవాలి. ఏం బీకిండంటే ఇన్ని రోజులు పెట్టుబడులన్నీ ఎక్కడ పెట్టినావు? 1,00,000 కోట్ల అప్పులు చేస్తున్నావు. సిగ్గులేని రేవంత్ రెడ్డి, నువ్వు కాళేశ్వరం గురించి తెలుసుకో. కాళేశ్వరం లేకపోతే ఇన్ని అంటారు కదా, ఇన్ని ప్రాజెక్టులకు నీళ్ళు ఎట్లా వస్తాయి? 3 లక్షల టన్నుల వరి పంట ఎట్లా పండుతుంది? తెలివి ఉందా రా నీకు? మూర్ఖుడా అంటారు కదా, ఒక మూర్ఖు అంటారు. తెలిసినోంతోనన్నా మాట్లాడాలి, తెలియనోంతోనన్నా మాట్లాడు. వీడు అటు కాకుండా ఇటు కాటుకోండి, ఇటు ఆడ కాదు ఇటు మొగ కాదు, గేవిడు. ఏంది గేవిడు? కాబట్టి వీనికి ఏం తెలియదు. తెలుసుకో, దావస్కు పోయినావు కాబట్టి. కాళేశ్వరం ఏంది ఆ ప్రాజెక్టు గురించి తెలుసుకోవడానికే నీ చరిత్ర, నీ జన్మ, ఈ జన్మ సరిపోదు. అర్థమైందా? ఫ్యూచర్ సిటీ అంటాడు, ఏదో సిటీ ఉన్న సిటీని ఇడిచేసిండు, ఫ్యూచర్లోకి పోయిండు. ఏందో బొందబెట్టాలి విన్నప్పుడు ఫ్యూచర్లో. 47 అంటే ఎవడు ఉంటాడు తమ్మి? 47 దాకా నువ్వు నేను వాడు ఉంటామని గ్యారంటీ రాసిస్తాడా? సంతకం పెడతావా అంగుట చాప్? చంద్రబాబు నాయుడు అప్పుడు 2020 అన్నాడు. మరి 2020 మనం చూడగలిగాం కదా. చంద్రబాబు నాయుడు 2020 అప్పుడు అన్నాడు. 47లో 2020లో కరోనా వచ్చింది తెలుసా? ఎంతమంది పోయినరు గాలిలా? 47 వరకు ఇంకేమొస్తుందో? ఇట్లాంటి మూర్ఖులు ఉన్నందుకు ఇంకోటి వస్తుంది. అప్పటిదాకా నువ్వు ఉంటావా నేను ఉంటానా? ఎవడుంటాడు తమ్మి? ఉన్న సిటీని క్లీన్ చెయ్యి, ఉన్న మూసిని క్లీన్ చెయ్యి. 1,50,000 కోట్లు అంట. నీ అంబసమ్మా, నీ అయ్యసమ్మా, ఏమనాలిగా నాకు వస్తున్నవి వానికి. దరిద్రుడా, సిగ్గు శరం ఏం లేదు. ఉన్న ప్రజలకు ఇస్తా అన్న హామీలు ప్రజలను రోడ్ల మీద తిప్పుతున్నావు. ఆడవాళ్ళకి ఇస్తానే ఇయ్యి. ఏ స్కీము లేకుండా ప్రజలు నెత్తి దిమ్మ కొట్టుకుంటున్నారు తమ్మి. ఇస్తా అన్న అంటారు కదా, పంటకిచ్చే పంట కొనుక్కుంటలేవు. యూరియా ఇయ్యలేని అసమర్థుడివి నువ్వు. యూరియా ఇయ్యలేని అసమర్థత అంటారు కదా. నువ్వు అన్న పదం నేను అనలేకపోతున్నా. వాడు ఆ సీట్లో కూర్చొని దాన్ని అంటారు కదా అన్యాయం అంటారు కదా, ఆ సీటుకు దోకా. అట్లాంటి సీటును దుర్మార్గుని కూసబెట్టి అంటారు కదా, దుర్యోధనుడు, దుర్మార్గుడు, దుశ్శాసనుడు అట్లాంటి పోయి కూసబెట్టిరు. ప్రజలు నెత్తి దిమ్మలు కొట్టుకుంటున్నారు చెప్పులతోని. అర్థం కాలేదా తమ్మి? మీకు తెలియదా? మీడియా వాళ్ళు మీరే కదా. మీ అట్లాంటి వాళ్ళు ఎక్కువ చూపించినట్టు మిమ్మల్ని కూడా లోపట్టేస్తాను. మొన్ననే ఎన్టీఓని చేసిరు పాపం. వాడు పండగ చేసుకోకుండా వాడు పోయి 10 ఏళ్ళు కేసీఆర్ని బండబూతులు తిట్టినా కానీ మమ్మల్ని వేయలేదు అని బాధపడ్డాడు. అర్థమవుతుందా? 10 ఏళ్ళు బండ బూతులు తిట్టినా కానీ బాపు కేసీఆర్ మీడియా సైడ్ పోలేదు. అర్థమైందా? మీరు అట్లాంటి కుక్కలు ఒరలినా కానీ పట్టించుకోలేదు. కానీ ఈరోజు మమ్మల్ని భయపట్టిస్తా అంటున్నావా? నీ అట్లాంటి వాళ్ళని బొందబెట్టేస్తాం బిడ్డ. మేము ఇంకెవరం వెళ్ళలేదు. నా అట్లాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు బయటికి వెళ్ళిండ్రంట. ఏదైతే రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు, బీఆర్ఎస్ గద్దెలు కూల్చేయని చెప్పేసి మాట్లాడతారు. గద్దెల ఎవరు గద్దెలు గుడుస్తాం? గద్దెలు గుడుచుడుగా పక్క బట్టి ఆ గద్దెల కాడ ఛాయ్ గద్దెలకు గుంతలు దోవిండే వీడు. ఆ గద్దెలకు మీ గద్దెల్ని కూల్చమని చెప్తా. మా గద్దెల కాడనే వీడు గుంతలు దవ్వినోడు. మా దాంట్లోనే ఉండే వీడు ఛాయలు మోస్తుండే. హరీష్ అన్నమ్మ కూడా పొట్టోడు 4 అడుగులు ఇంత వెనకకి ఫోటోలకి చూడు వంగి చూస్తుండే. అప్పుడు ఆడు మమ్మల్ని పెడతాడా? దమ్ముందా అనికి? ఆ గద్దెల కాడ బొంద పెట్టేస్తామని. గద్దెలకు దరిదాపులలో కూడా రానియం. మీరు అన్నారు నీళ్లు నిధులు నియామకాలు అన్నారు. నీళ్లు మనం చూస్తున్నాం ఎలాగా మనం ఎంత రకంగా మంచిగా వాడుతున్నామో. అన్ని చెరువులు పూడికలు కానీ అన్ని బాగా. నిధులు కూడా మన అంటే బడ్జెట్ ఫుల్ఫిల్గా ఉన్న బడ్జెట్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని
కేసీఆర్ దివాలా తీశాడని ఒకటి తీశారు. ఇంకోటి ఏంటంటే ఈ ఉద్యోగాలు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారనేది మాట్లాడుతూ ఉన్నారు. మేము 70,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్తా ఉన్నారు. సో కేసీఆర్ హయాంలో 70,000 ఇచ్చినావు, దావోస్ పోతున్నావు, ఢిల్లీకి పోతున్నావు, ఇదంతా కుక్క తిరుగుడు తిరుగుతున్నావు, చిప్ప తిరుగుడు అంటారు దీన్ని. ఇవన్నీ తిరుగుకుంటా నువ్వు ఎప్పుడు ఇచ్చినావురా? ఎప్పుడు ఇచ్చినావు? ఎవరన్నా స్టేడియంలలో ఇస్తారమ్మ జాబులు? ఇవన్నీ నోటిఫికేషన్ అయ్యింది, ఎట్లకించి ఇచ్చినావు? పోయి ఓయూలో మన చెప్పుతో కొట్టడానికి ఉరికిండ్రు. సిగ్గుందా? ఏమిచ్చిండ్రు ప్రజలను అడుగు. ఇవన్నీ నువ్వు ఒకప్పుడు చేసిన తమాషాలన్నీ చేసినాయి, అన్నీ అయిపోయినాయి. రేవంత్ రెడ్డి నువ్వు మాట్లాడేటివన్నీ నువ్వు జూటా కానీ అని ప్రజలకు అర్థమైపోయింది. నువ్వు ఏం నిధులు అయిపోయినాయి, నియమ అప్పులు కాదు, అప్పులు లేకుండే బిడ్డ నువ్వు వచ్చినాక 3 లక్షల కోట్ల అప్పు చేసినావు. ఉన్న అప్పును ప్రగతి పదంలో తీసుకో. ఏ కంపెనీ తెచ్చాడు తమ్మి? ఈ 2 ఏళ్లలో ఛాలెంజ్ చేసి చెప్తున్న రేవంత్ రెడ్డి, కేటీఆర్ అన్న తెచ్చిన తర్వాత నువ్వు ఏ కంపెనీ తెచ్చినావు చూపి బిడ్డ. శ్వేతపత్రం వదిలిపెట్టు, నోటి మాటలు కాదు. ఈ దావోస్ పోయి ఏం బిక్తున్నాడు అంటే ఇప్పుడు ఆడు ఏం చేస్తాడో అడుగు. వాడు చదువుకున్నాక అది ఇస్తారో లేదో అది కూడా చూడండి.